హలో బ్యాచిలర్ బ్రదర్స్, ఈరోజు మీకోసం మంచి నాటుకోడి రెసిపీని మీ ముందుకు పరిచయం చేయబోతున్నాను. దీనికోసం మంచి నాటుకోడిని కట్ చేసుకొని శుభ్రంగా కడుక్కొని కూర పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పై ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక 2 పచ్చిమిర్చి, సన్నగా తరుక్కున్న 2 ఉల్లిగడ్డలు వేసి బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉల్లిగడ్డలను బాగా వేయించి దాంట్లోకి మనం కట్ చేసి పెట్టుకున్న చికెన్ దాంట్లో వేసుకోవాలి. అది బాగా మగ్గాక ఒక 5 నిమిషాల నుంచి దాంట్లో చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మరొక మూత పెట్టి ఉంచుకోవాలి. బాగా ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని మరొకసారి మంచిగా గరిటెతో బాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా పచ్చివాసన పోయేలాగా, అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేలాగా బాగా కలుపుకొని మరొక 10 నిమిషాల పాటు మూత వేసి ఉంచి ఆ తర్వాత దీంట్లోకి సరిపడినంత వాటర్ వేసుకొని 2 టీ స్పూన్ల కారం వేసుకొని బాగా కలుపుకొని మరొక 10 నిమిషాల పాటు మూత వేసి ఉంచి తీసి దానిపై కొత్తిమీర, పుదీనా చల్లుకొని కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు ఉంచి దించేసుకుంటే కుతకుతలాడే